మన గవర్నమెంట్ వ్యవస్థలో మిగతా వ్యక్తుల్లాగా ఎవరైతే ప్రతి చిన్న పెద్దదానికి లంచం డిమాండ్ చేస్తూ వస్తున్నారో, అందరినీ అనట్లేదండి, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, కొంతమందిని మాత్రం నేను అనటం జరుగుతుంది. ప్రతి వ్యవస్థలో అలాంటి వాళ్ళు ఉన్నారు. వారు తను తీసుకున్న జీతం కంటే కొన్ని రెట్ల డబ్బు ఈ లంచం ద్వారానే సంపాదిస్తున్నారు. ఒక విషయం నాకు అర్థం కాదండి, మనం కష్టపడి సంపాదిస్తున్న ఆ ఒక్క రూపాయి నిలబెట్టుకోలేకపోతున్నాం మనం. అలాంటిది వారు రాత్రి పగళ్ళు కష్టపడి సంపాదించుకున్న ఆ డబ్బుని లంచం రూపంలో తీసుకుంటున్న ఈ వ్యవస్థలో ఉన్న కొంత వ్యక్తులకి ఎలా జీర్ణమవుతుందని ఒకసారి ఆలోచించారా? ప్రశాంతత ఇండియన్ ఆర్మీ వాళ్ళు కూడా అలాగే చేస్తే మన ఇండియా పరిస్థితి ఏంటనేది. అందులో వాళ్ళు బోర్డర్లో ఉంటారు. వాళ్ళు అనుకుంటే ఎక్కువ టైం పట్టదండి, క్షణాల్లో ఇది అర్థమవుతుందని ఎప్పుడైనా ఆలోచించారా? అందువల్లనే అక్కడ ఎంత కఠినమైన శిక్షలు ఉంటాయి తెలుసా? ఆ శిక్షల గురించి ఒక్క ఎగ్జాంపుల్ నేను చెప్పాలనుకుంటున్నాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 100 రూపాయలు ఒక సెక్షన్ అంటే కనీసం ఒక 60 మంది ఉంటారు బెటాలియన్లో. ఆ సెక్షన్లో ఒక 100 రూపీస్ పోయాయని చెప్పేసి ఎవరి మీద ఎలిగేషన్ వేశారంటే, అది నిరూపించబడినట్లయితే ఆ యొక్క కమాండింగ్ ఆఫీసర్, ఆ బెటాలియన్ యొక్క కమాండింగ్ ఆఫీసర్ తలుచుకుంటే ఇలాంటిది ఇంకా జరగకూడదు ఈ బెటాలియన్లో అని క్షణాల్లో అతన్ని కోర్ట్ మార్షల్ చేస్తారు. కోర్ట్ మార్షల్ అంటే ఏంటో తెలుసా అండి? తను ఎగ్జాంపుల్కి ఒక 15 సంవత్సరాలు సర్వీస్ చేసినప్పటికీ, తనకి సేవింగ్స్ ఉన్నప్పటికీ, తనకి రావాల్సిన అమౌంట్ ఉన్నప్పటికీ, ఒక్క రూపాయి కూడా తన చేతికి ఇవ్వటం కానీ తన ఫ్యామిలీకి ఇవ్వటం కానీ జరగదు. ఆ తర్వాత తనని పూర్తిగా డిస్మిస్ చేయడం జరుగుతుంది ఆర్మీ నుండి, అంటే సస్పెండ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత తను ఏం చేస్తారో తెలుసా? సివిల్ జైలుకి పంపించడం జరుగుతుంది. ఆ తర్వాత పెన్షన్ లాంటివి ఇలాంటివి ఇంకా మాట్లాడాల్సిన అవసరం లేదు. అంత కఠినంగా ఉంటాయి కనుకనే ఇండియన్ ఆర్మీ అంత పర్ఫెక్ట్గా, అంత డిసిప్లిన్గా నడుస్తుంది. కానీ అదే ఇక్కడ సివిల్లో చూస్తే ఎలా ఏదైతే చెదపురుగులు ఉన్నాయి కదా, కర్రలాగానే ఉంటుంది పైన, మన దేశం లాగానే పైన కనపడుతుంది. కానీ లోపల ఎవరైతే ఈ చెదపురుగులు లాంటి వ్యక్తులు ఉన్నారో, ఈ కరప్టెడ్ వ్యక్తులు ఉన్నారో, అలాంటి వాళ్ళ వల్లనే ఇండియన్ ఆర్మీ, ఇండియా ఎంత పటిష్టంగా ఉందని పైనుంచి కనిపించినప్పటికీ లోపల ఉన్న ఈ చెదపురుగులతోటి ఈ ప్రపంచానికి, ఈ దేశానికి చాలా ముప్పు పొంచి ఉందని నేను. ఇక ఇప్పుడు మీరు చెప్పండి, ఈ చెదపురుగుల్ని మనం ఎలా నివారిద్దాం? కమెంట్లో చెప్పండి.